కొన్ని స్పెషల్గా నచ్చుతాయి. అవి ఏంటంటే బ్యాక్ రో వరకు పానోరామిక్ సన్ రూఫ్ ఉంటాం. బ్యాక్లో కూర్చొని కూడా కంఫర్టబుల్గా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కార్ మొత్తం కూడా రెడ్ కలర్ లైన్ అయితే ఇన్సెట్ చేసి ఉంటుంది అనమాట. దాంతో మనం ఈజీగా రోడ్ పైన వెళ్తున్నప్పుడు క్రెటా ఎన్ లైన్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్రెటా ఎన్ లైన్ లో మనకి 1.5 టర్బో ఇంజన్ లో డీసీటీతో పాటు మాన్యువల్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. బూట్ స్పేస్ అయితే 433 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే కార్ అయితే హ్యుండై క్రెటా ఎన్ లైన్ అనమాట. క్రెటా ఉంది, క్రెటా ఎన్ లైన్ ఏంటి అంటే క్రెటా ఎన్ లైన్ వచ్చి పర్ఫార్మెన్స్ డివైస్ అనమాట. సో ఇదైతే కొత్తగా కొన్ని ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ పార్ట్స్ అయితే చేంజ్ చేసుకొని స్పోర్టివ్ లుక్ అండ్ స్పోర్టివ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడానికి మన ముందుకు వచ్చేసింది. సో కార్ ఎలా ఉందో ఏంటో చూసేద్దామా. క్రెటాకి క్రెటా ఎన్ లైన్ కి ఏంటి తేడా అంటే ఎక్స్టీరియర్ పార్ట్ లో అయితే మనకి గ్రిల్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. చూస్తున్నట్టయితే క్రెటా ఎన్ లైన్ గ్రిల్ అయితే కొద్దిగా చిన్నగా అవుతుంది. ఇక్కడ హెడ్ లైట్స్ అవన్నీ అయితే కామన్ గా క్రెటాలో ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటాయి. ఎల్ఈడి అండ్ డిఆర్ఎల్ ఉంటుంది. కనెక్టివ్ లైట్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ లైట్స్ అయితే సేమ్ ఉంటాయి, ఏం చేంజ్ ఉండదు. గ్రిల్ ఉంది. ఇక్కడ 360 డిగ్రీ కెమెరాలో ఫ్రంట్ కెమెరా ఇక్కడైతే ఉంది. ఉండాయి మనకి లోగో కనిపిస్తుంది. ఇంకా కింద కూడా మనకి బంపర్ వచ్చేసరికి సేమ్ బాడీ కలర్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు. స్కిడ్ ప్లేట్ కూడా సేమ్ కలర్ ఉంది. కంప్లీట్ గా బాడీ అంతా మనకి ఫ్రంట్ లుక్ అయితే బాడీ కలర్ గ్రే కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంది. ఇక్కడ మాత్రం కొంచెం పియానా బ్లాక్ అనేది యూజ్ చేశారు. టోటల్ గా 4 సెన్సార్ అయితే మనం చూస్తున్నాం ఫ్రంట్ లో. ఎన్ లైన్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే క్రెటా ఎన్ లైన్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలా అంటే రెడ్ కలర్ అనేది ఇన్సెట్ చేసి ఉంటుంది. కార్ మొత్తం కూడా రెడ్ కలర్ లైన్ అయితే ఇన్సెట్ చేసి ఉంటుంది అనమాట. దాంతో మనం ఈజీగా రోడ్ పైన వెళ్తున్నప్పుడు క్రెటా ఎన్ లైన్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ కార్ ప్రైస్ వచ్చి 25,38,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. వీడియో ఫుల్ గా చూడండి. సో ఇంజన్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇంజన్ కన్నా ముందు దీన్ని లిఫ్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది దీని బిల్డ్ క్వాలిటీ చాలా వెయిట్ ఉంది. సో ఇంజన్ విషయానికి వచ్చేస్తే దీని ఇంజన్ వచ్చి 1.5 లీటర్ టర్బో GDI ఇంజన్ అనమాట ఇది. సో దీనిలో మనకి మాక్సిమం పవర్ వచ్చి 160 PS ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 253 ఉంది. దీని సీసీ వచ్చి 1482 సీసీ ఉంది. క్రెటా ఎన్ లైన్ కి ఏంటి తేడా అంటే క్రెటా ఎన్ లైన్ లో మనకి 1.5 టర్బో ఇంజన్ లో DCT తో పాటు మాన్యువల్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. సో అదే కాకుండా దీనిలో ఏంటంటే స్పెషల్ గా చెప్పుకోవాల్సింది సస్పెన్షన్ అనేది స్ట్రాంగ్ చేశారు. స్టీరింగ్ అయితే స్టెబుల్ చేశారన్నమాట. ఇవన్నీ కూడా దీనిలో కొత్తగా వచ్చినాయి ఎన్ వేరియంట్ లో. ఎక్స్టీరియర్ లో మనకి టైర్ కూడా అయితే చేంజ్ అయింది. టైర్ 18 ఇంచ్ టైర్ వస్తుంది. ఇది డైమండ్ కట్ అలాయిల్ వీల్. 4 టైర్స్ కి కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. మనం ఆ డిస్క్ బ్రేక్ కూడా రెడ్ కలర్ లో నోటీస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. అండ్ ఎన్ బ్యాడ్జింగ్ తోటి మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ మెన్షన్ చేసింది బ్యాడ్జింగ్ ఎన్ లైన్ అని చెప్పి. సైడ్ మిర్రర్ వచ్చి పియానా బ్లాక్ అండ్ బాడీ కలర్ ఏదైతే ఉందో ఆ బాడీ కలర్ అండ్ పియానా బ్లాక్ తోటి డ్యూయల్ కలర్ కాంబినేషన్ ఉంది. ఇవైతే ఇండికేటర్స్ అనమాట. 360 డిగ్రీ కెమెరా అని చెప్పుకున్నాం కదా. ఇది సైడ్ మిర్రర్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మనకైతే కెమెరా ఉంటుంది. ఎన్ లైన్ చెప్పాను కదా. ఎన్ లైన్ అంటే రెడ్ కలర్ ఇన్సెట్ అయి ఉంటుంది. సో కార్ అంతా చూస్తున్నారు కదా. లైన్ అయితే ఇలా వచ్చి బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి కొంచెం అయితే బ్రాడ్ గా కనిపిస్తుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 50 లీటర్స్ అయితే ఉంది. మనకి మైలేజ్ 12 లీటర్స్ పర్ కిలోమీటర్ అయితే ఇస్తుంది. మైలేజ్ అయితే 12 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది అని చెప్పాను కదా. అది సిటీ డ్రైవ్ లో అనమాట. హైవేలో అయితే కనుక 14 to 15 వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, రేర్ పార్ట్ కి వచ్చేసరికి మనకు ఇండికేటర్ అండ్ బ్రేక్ ల్యాంప్ చూస్తున్నాం. ఇదంతా కూడా కనెక్టివ్ ల్యాంప్ అనమాట. ఇది నైట్ టైం చూస్తే విజువల్ చాలా బాగుంటుంది. కార్ది కనెక్టివ్ ల్యాంప్ వల్ల దీని లుక్ అయితే ఇంకా పెరుగుతుంది అనమాట. హ్యుండై లోగో అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దీని కింద రేర్ వ్యూ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్రెటా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ చూస్తున్నాం సిల్వర్ కలర్ లో. ఇవైతే రిఫ్లెక్టర్స్ మనకి కింద లైన్ అయితే చెప్పాను కదా. రెడ్ లైన్ కార్ అంతా కూడా ఉంటుంది అనమాట. రేర్ లో కూడా 4 సెన్సార్స్ ఇవ్వడం జరిగింది. స్పోర్టివ్ లుక్ అని చెప్పాం కదా. సో స్పోర్టివ్ లుక్ లో బ్యాక్ లో కనిపిస్తుంది డ్యూయల్ రిప్ ఎగ్జాస్టర్స్ అనమాట. 2 కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇక్కడ ఎన్ లైన్ మనకి బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. షార్క్ యాంటెన్నా మనకి పైన కనిపిస్తుంది. ఎయిర్ స్పాయిలర్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ మౌంటెడ్ రేర్ ల్యాంప్ ఇక్కడ కనిపిస్తుంది. డిఫాగర్ లైన్స్ అండ్ వైపర్. ఇప్పుడు టైల్ గేట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ ఎంత ఉంది, ఎలా ఉంది ఏంటనేది. జస్ట్ సింగిల్
క్లిక్ ఇచ్చి కొంచెం పుష్ చేస్తే చాలు పైకి వెళ్ళిపోతుంది. హైడ్రాలిక్ ఉంది. సో బూట్ స్పేస్ అయితే 433 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. లోపల చిన్న ల్యాంప్ కనిపిస్తుంది అక్కడ బూట్ స్పేస్ లో. మన బూట్ స్పేస్ లో స్పీకర్ కూడా ఉంది. ఇక్కడ చూసినా ఇవైతే బూట్ స్పేస్ లో ఉన్నాయి, కానీ ఇవి ఫ్రంట్ లో మనకి హెడ్ రెస్ట్ దగ్గర పెట్టుకోవడానికి ఎక్స్ట్రా కుషనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి కూడా. ఇవైతే ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. స్పేర్ టైర్ అయితే 17 ఇంచ్ స్పేర్ టైర్ ఇచ్చారు. టూల్ కిట్ ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎలా వీలైతే ఏం కాదు. సో నార్మల్ టైర్, ఇది స్పేర్ టైర్. పార్సిల్ ట్రే ఇది మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేయచ్చు. టైల్ గేట్ మళ్ళీ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడైతే హ్యాండిల్ ఉంది. సో దీంతో అనేస్తే సరిపోతుంది. ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఒకటైతే అబ్జర్వ్ చేశాను, దీని బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. రూఫ్ రైలింగ్ అంతా కూడా మనకి పియానా బ్లాక్ తో ఉంది, షైనిష్ గా. బాడీ అంతా డల్ మ్యాటీ అన్నమాట, గ్రే కలర్. సి పిల్లర్ కూడా మనకి పియానా బ్లాక్ తో షైనీ లుక్ తో కనిపిస్తుంది. హ్యాండిల్స్ అంతా కూడా మనకి బాడీ కలర్ ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాక్ హ్యాండిల్. ఫ్రంట్ డ్రైవర్ సీట్ కి అయితే సెన్సార్ హ్యాండిల్ ఉంది. సెన్సార్ తో మనం డోర్ అయితే ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. సో డోర్ అయితే చాలా బ్రాడ్ గా అయితే ఓపెన్ అయింది. మనం లోపల ఎక్కి కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ గా ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి మౌంటెడ్ లాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ మన పవర్ విండో బటన్స్ కానీ, సైడ్ వ్యూ అడ్జస్ట్మెంట్ బటన్స్ అన్ని కూడా మౌంటెడ్ పొజిషన్ లో అయితే అడ్జస్ట్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఇది మనం మిర్రర్ అడ్జస్ట్మెంట్, లెఫ్ట్ అండ్ రైట్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్, లాక్ అండ్ లాక్, పవర్ విండో బటన్స్ అన్నమాట. హ్యాండిల్ మనకి మళ్ళీ పియానా బ్లాక్ కలర్ తో ఉంది. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది, ఏమైనా కీస్ లాగా ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి. కింద బాటిల్ హోల్డర్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ ఉంది, ఇక్కడ చిన్న స్పీకర్. ఇక్కడ నేను కొత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మ్యాగ్నెటిక్ ప్యాడ్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ మీ ఫేవరెట్ ఫొటోస్ ఏమన్నా మీకు సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన, లేదా మీకు నచ్చిన యాక్టర్స్ వి వాట్ ఎవర్ మీకు నచ్చిన ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సీట్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. మనకి 8 వేస్ లో సీట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సీట్ అయితే ఇంతవరకు బ్యాక్ వెళ్తుందో చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, మాక్సిమం ఇంతవరకు అయితే బ్యాక్ వెళ్తుంది అనమాట. కంప్లీట్ రెస్ట్ మోడ్ అయితే తీసుకోవచ్చు మనం. ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి, ఇక్కడ బ్యానెట్ ఓపెన్ చేసుకోవడానికి. సో ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్, ఇది పార్కింగ్ సెన్సార్. ఇది మనకి ఏంటంటే ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఆగిపోయినప్పుడు కార్ అయితే ఫ్యూయల్ గానీ పవర్ గానీ మనకి లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఇది ఆటోమేటిక్ గా అయితే మనకి మళ్ళీ కార్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఫ్రంట్ కార్ మూవ్ అవ్వగానే మన కార్ కూడా ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. దీని చుట్టూ కూడా రెడ్ కలర్ లైన్ అయితే అవుట్ లైన్ ఇచ్చారు. చెప్పుకున్నాం కదా, ఎన్ లైన్ అంటేనే మనకి రెడ్ కలర్ ఇన్సెట్ చేసి ఉంటుంది. ఎక్స్టీరియర్ లో అండ్ ఇంటీరియర్ లో కూడా మనకి రెడ్ అండ్ డార్క్ థీమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మోస్ట్ అట్రాక్టివ్ కోసం. ఇక్కడ చూస్తున్నాం ఏసీ వెంట్స్ డ్రైవర్ సీట్ కి. స్టీరింగ్ చూస్తున్నాం, ఇది 3 స్పోక్ స్టీరింగ్ అన్నమాట. దీని మీద మనకి హ్యుందాయ్ బ్యాడ్జింగ్ చూస్తున్నాం. ఇది క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి కాల్ అటెండ్ అండ్ సన్ రూఫ్ వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి, మోడ్స్ అది చేంజ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్, ఇది లివర్, ఇది వైపర్ కంట్రోలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా స్పెషల్ గా కనిపిస్తుంది ఏంటంటే మనకి డిజిటల్ క్లస్టర్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ రెండు కలిపి మనకి కనెక్టివ్ గా ఉందన్నమాట. సింగిల్ గా కనిపిస్తుంది మనకి ఒకటేలాగా, కాకపోతే ఇది 10.25 ఇంచ్ ఉంది. క్లస్టర్ కూడా 10.25 ఇంచ్ ఉంటుంది. సో మనకి కార్ లో హాఫ్ పార్ట్ ఇది స్క్రీన్ అంతా కనిపించి దీని లుక్ అయితే ఇంకా పెంచుతుంది. టచ్ స్క్రీన్ ఉంది, దాని కింద ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్స్ అన్ని కింద ఉంటాయి. ఏసీకి సంబంధించింది, ప్యూర్ ఎయిర్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ. బటన్స్ అన్ని ఇవన్నీ సింగిల్ టచ్ బటన్స్. మీడియా, రేడియో, ఇది పార్కింగ్ కి, నావిగేటర్. ఇక్కడ చూస్తున్నాం డ్యూయల్ జోన్ అన్నమాట అడ్జస్ట్మెంట్. ఇది ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది కో ప్యాసింజర్ కి సంబంధించింది, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది డ్రైవర్ కి సంబంధించింది, ఇది టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఇది డ్రైవర్ కి సంబంధించింది. ఇండివిజువల్ గా వద్దు, రెండు ఒకలా కావాలంటే ఈ సింక్ అనేది నొక్కేస్తే రెండు కలిపి ఒకటేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో టచ్ స్క్రీన్ పక్కన చూస్తున్నాం పియానా బ్లాక్ కలర్ అండ్ రెడ్ లైన్ తోటి చాలా అట్రాక్టివ్ చేస్తుంది. డాష్ బోర్డ్ అంతా ఇది ఏసీ వెంట్స్, గ్లో బాక్స్ ఇక్కడ చూస్తున్నాం. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ స్లాట్ ఒకటి చూస్తున్నాం ఇక్కడ. దీని పక్కన యూఎస్బి ఛార్జింగ్ పాయింట్, ఈ సిపిన్ కి సంబంధించిన ఛార్జింగ్ స్లాట్ అది. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి పియానా బ్లాక్ కలర్ తోటి ఏదైతే బాడీ కలర్ ఉందో ఆ కలర్ అండ్ రెడ్ లైన్ తోటి అట్రాక్టివ్ చేస్తుంది. ఈ గేర్ దగ్గర గేర్ లివర్ మీద కూడా ఎన్ అని మెన్షన్ చేస్తుంది. సో ఇది పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, టీసీటీ వెర్షన్ అన్నమాట. ఇది డ్రైవ్. ఇక్కడ చూస్తున్నాం పార్కింగ్ బటన్, ఆటో హోల్డ్ బటన్, డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట.
దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బటన్. ఇది డ్రైవర్ కి సంబంధించింది, ఇది కో డ్రైవర్ కి సంబంధించింది. 360 డిగ్రీ కెమెరా, ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేస్తే కూడా కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో విజువల్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది మనకి. సో ఇది 2D లో కనిపిస్తుంది. ఇక్కడ కప్ హోల్డర్, ఆర్మ్ రెస్ట్ ఇక్కడ ఉంది, లోపల స్టోరేజ్ అయితే ఉంది. సీట్స్ అయితే లెదర్ సీట్స్. దీని మీద స్టిచెస్ గానీ అవుట్ లైన్ గానీ రెడ్ ఇచ్చారనమాట. ఏదైతే కార్ బయట ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ అంతా కూడా డార్క్ అండ్ రెడ్ కలర్ తోటి డిజైన్ చేశారు. ఇక్కడ కూడా రెడ్ కలర్ ఉంది. ఇక్కడ ఎన్ అని మెన్షన్ చేసింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇది ఎక్స్ట్రా కుషన్ చెప్పాను కదా ఇందాక బూట్ స్పేస్ లో చూసాం, అది ఇక్కడ వస్తుంది అనమాట, ఎక్స్ట్రా కుషన్. సో పానారామిక్ సన్ రూఫ్. ఇది మొత్తం బ్యాక్ రో వరకు కూడా సన్ రూఫ్ అయితే ఉంది. సో కొన్ని స్పెషల్ గా నచ్చుతాయి. అవి ఏంటంటే బ్యాక్ రో వరకు పానారామిక్ సన్ రూఫ్ ఉంటాం. బ్యాక్ లో కూర్చొని కూడా కంఫర్టబుల్ గా వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సన్ రూఫ్ కి ఓపెన్ చేసుకోవడానికి బటన్ ఇక్కడ ఉంది. ఫ్రంట్ క్యాబిన్ లైట్స్ కి సంబంధించిన బటన్ ఇది చూస్తున్నాం మనం. ఇది మినీ గ్లో బాక్స్. రేర్ వ్యూ మిర్రర్ ఇక్కడ చూస్తున్నాం. SOS ఉంది అండ్ టోనింగ్ కి అండ్ బ్లూ లింక్ కనెక్ట్ చేసేలాగా ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది మనకి. ఎడాస్ ఫ్యూచర్ కి సంబంధించింది. ఇది ఎడాస్ లెవెల్ 2 ఫ్యూచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఎడాస్ ఫ్యూచర్స్ అయితే మనకి 19 ఉన్నాయి. దానికి సంబంధించిన బటన్స్ అయితే స్టీరింగ్ లో మనకి రైట్ సైడ్ ఉంటాయి. సో ఇది ప్రెస్ చేసుకుంటే దానికి సంబంధించిన ఫ్యూచర్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నాం కదా. సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. బ్యాక్ రో లోకి అయితే వచ్చి కూర్చున్నాను. సో సీట్ లో ఇందులో స్పెషల్ ఏంటంటే సీట్ అయితే 2 స్టెప్ కంఫర్ట్ ఉంది. ఇది ఇప్పుడు నార్మల్ గా ఉంది. ఇంకొంచెం రెక్లైనర్ కావాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, అది మనం పుల్ చేసి పైకి బ్యాక్ అంటే కంప్లీట్ రెక్లైనర్ మోడ్ లోకి అయితే వచ్చేస్తాం. సో ఆర్మ్ రెస్ట్ లో కప్ హోల్డ్స్ 2 అయితే ఇచ్చారు. ఫోల్డబుల్ ఆర్మ్ రెస్ట్. ఇది 3 ప్యాసింజర్ సీట్ బెల్ట్ ఇచ్చారు. 2 ప్యాసింజర్స్ కి మాత్రమే హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇచ్చారు. 60-40 రేషియోలో అయితే సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది. సో ఇప్పుడు కంఫర్ట్. బాడీ అయితే రెక్లైనర్ పొజిషన్ లో ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. మనకి సీట్ విత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నా థై వరకు కూడా ఈ సీట్ అయితే వెడల్పు ఉంది. ఫుట్ సపోర్ట్ ఇక ఫ్రంట్ కి దీనికి అయితే చాలా అయితే స్పేస్ ఉంది, చాలా కంఫర్టబుల్ అనమాట. బ్యాక్ రో క్యాబిన్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. హెడ్ రూమ్ వచ్చి సఫిషియెంట్ గా ఉంది మనకి. ఈ హెడ్ రూమ్ అయితే సరిపోతుంది. 6 ఫీట్ ఉన్న వాళ్ళకి, ఇంకా అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. ఫ్రంట్ లోంచి బ్యాక్ రో వాళ్ళకి కూడా సన్ రూఫ్ ఫుల్ గా ఉంది, పానోరామిక్ సన్ రూఫ్. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాడీ పొజిషన్ అండ్ వ్యూ చూస్తూ సూపర్ గా లాంగ్ డ్రైవ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. డోర్ చూస్తున్నాం కదా, పైన చిన్న స్లాట్ ఇచ్చారు, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. కింద బాటిల్ హోల్డర్. ఆ రెండింటికి మధ్యలో మనకి స్పీకర్ కనిపిస్తుంది, పెద్ద స్పీకర్ అది. బ్యాక్ రో లో అయితే సన్ షేడ్స్ ఇచ్చారు. 2 సైడ్లు కూడా మనకి సన్ షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ బ్యాక్ రో లో చూస్తున్నాం ఏసీ వెంట్స్ ఇక్కడ 2 ఇచ్చారు. టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ కి అయితే ఏం లేదు, క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది, కీస్ లైక్ ఏమన్నా పెట్టుకోవడానికి. ఇక్కడ చూసినాం 2 ఛార్జింగ్ స్లాట్, 2 కూడా సి టైప్ అన్నమాట. మ్యాగజైన్ పాకెట్ కూడా ఇచ్చారు. బ్యాక్ రో లో ల్యాంప్స్ ఉన్నాయి, LED లైట్స్, ఇవి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫోల్డబుల్ హ్యాండిల్స్. సూట్ కి అయితే ఏమీ స్లాట్ అయితే లేదు, హుక్ ఇస్తారు కదా నార్మల్ గా, అలాంటి హుక్ అయితే లేదు, సూట్ హుక్ లేదు. హ్యుందాయ్ క్రెటా ఎన్లైన్ డైమెన్షన్స్ వచ్చి విత్ వచ్చి 1790 mm ఉంది. హైట్ వచ్చి 1635 mm ఉంది. లెంత్ వచ్చి 4330 mm ఉంది. ఇంకా వీల్ బేస్ వచ్చి 2610 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 mm ఉంది. క్రెటా ఎన్లైన్ లో ఇచ్చిన సేఫ్టీ ఫీచర్స్: సరౌండ్ వ్యూ మానిటర్ ఉంది, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్, బ్రేకింగ్ అండ్ ఆటో హోల్డ్ ఉంది, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ఫీచర్స్ లో ఉన్నాయి. అడాస్ 2 లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అందులో ఫార్వర్డ్ కొలిజన్ ఉంది, అవాయిడెన్స్ అసిస్ట్ కార్ ఉంది అండ్ ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ ఉంది, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ ఉంది, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, ఫార్వర్డ్ కొలిజన్ సిస్టమ్ అన్నమాట. ఇది మనకి ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తూ మన కార్ కి అడ్డం వచ్చిన, సైకిల్ గానీ నార్మల్ గా రోడ్ క్రాస్ చేస్తూ గానీ అలా అడ్డొస్తే గనక ఇమీడియట్ గా మనకి అలర్ట్ అయితే ఇస్తుంది. ఈ అడాస్ లెవెల్ ఫీచర్ లో ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, జంక్షన్ టర్నింగ్ అన్నమాట. టర్నింగ్ తీసుకునేటప్పుడు కూడా ఏదైనా వెహికల్ వస్తే కూడా మనకి అలర్ట్ ఇస్తుంది. లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, ఇవన్నీ కూడా మనకి ఫీచర్స్ లో ఉంటాయి. సో మనకి ఈ కార్ రివ్యూకి ఇచ్చింది అయితే నియాన్ హ్యుందాయ్ బేగంపేట్ హైదరాబాద్. మీరు గనక కార్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కార్ కొనుక్కోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. చిన్న పార్టీ చేంజెస్ తో, స్పోర్టివ్ లుక్ తో అండ్ స్పోర్టివ్ పర్ఫార్మ్ చేయడానికి అయితే వచ్చేసింది క్రెటా ఎన్లైన్ సిరీస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.